Here is the non-spoiler review of the film Pattudala Telugu Dubbed movie, acted by Ajit Kumar and Trisha Krishnan, Arjun Sarja and Regina Cassandra. ఇంకా ఈ మూవీ వచ్చేసి 1997లో బ్రేక్ డౌన్ అనే మూవీకి రీమేక్ అంట, అఫీషియల్ రీమేక్. ఇంకా ఈ మూవీ తండేల్ మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేశాను, స్పెషల్స్ చూసి అది కూడా చెక్ చేయండి. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా బేసిక్గా నాకు ఎలా అనిపించింది అనే విషయం కంటే స్టోరీ ప్లాట్లోకి వెళ్ళిపోతాం. స్టోరీ ప్లాట్లోకి వెళ్తే హీరో చాలా సింపుల్ స్టోరీ ప్లాట్. హీరో వైఫ్ మిస్ అవుద్ది, ఎలా మిస్ అయింది ఏంటి, ఎలా కనిపెట్టాడు అనేది స్టోరీ ప్లాట్. ఇందులో అర్జున్ సర్జా, రెజినా కసాండ్రా రోల్ ఏంటి అనేది స్టోరీ ప్లాట్. ఇంకా ఓవరాల్గా నాకు ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని విషయంలోకి వెళ్తే జస్ట్ ఓకే, పర్వాలేదు, వన్ టైం వాచబుల్ అని అయితే అనిపించింది. ఇంకా చాలామంది మూవీస్ చూశాను, మరీ చూడలేము టార్చర్ అన్నట్టుగా పెట్టారు, మరీ అంత దారుణంగా అయితే లేదు, ఒకసారి ఈజీగా చూసేలాగే ఉంది. ఇంకా ఈ మూవీలో 3 నెగిటివ్స్ ఉన్నాయి. అది ఏంటంటే, ఒకటి, ఫస్ట్ 40 minutes చాలా అంటే చాలా బోరింగ్గా అనిపిస్తుంది. అర్జున్ సర్జా గారు, రెజీనా కిసండ్రా ఎంట్రీ 40 minutes తర్వాత వస్తుంది, అప్పుడు వరకు కొద్దిగా బోరింగ్గానే అనిపిస్తుంది, ఆ తర్వాత బాగానే ఉంటుంది. ఇంకా రెండోది వచ్చేసి స్క్రీన్ ప్లే అనేది చాలా స్లోగా ఉంటుంది, చాలా స్లోగా రన్ అవుతూ ఉంటుంది, అదొకటి. ఇంకొకటి వచ్చేసి అనిరుద్ధ్ మ్యూజిక్ అంత బాగాలేదు, యావరేజ్ టు బిలో యావరేజ్ అనే ఫీల్స్ కలిగిస్తుంది. మ్యూజిక్ విషయం అయితే కొన్ని చోట్ల అసలు మ్యూజిక్కే లేదు, ఏంటబ్బా అనిరుద్ధ్ గారేనా అనే ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. మ్యూజిక్ విషయంలో డిసప్పాయింట్ చేశారని చెప్పాలి. మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల మ్యూజిక్ లేదు, కొన్ని చోట్ల ఏం కొట్టారో అతనికే తెలియాలి అన్నట్టుగా ఎలా పడితే అలా ఉంది మ్యూజిక్. ఇంకా ఈ మూవీ వచ్చేసి 2 hours 25 minutes రన్ టైమ్. ఇంకా అజిత్ గారు వచ్చేసి డ్రామా చాలా బాగుంది, యాక్టింగ్ డ్రామా విషయంలో ఫైట్స్ కూడా బాగున్నాయి. సెకండ్ హాఫ్లోనే కొద్దిగా ఎక్కువ ఉంటాయి ఫైట్స్, క్లైమాక్స్ పెట్టి మరీ అతిగా సాగదీసిన ఫీలింగ్ కలిగింది నాకైతే. ఇంకా ఈ మూవీ వచ్చేసి జస్ట్ ఓకే అనే ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. ఇది నా ఒపీనియన్ మాత్రమే, ఇది అందరికీ నచ్చే మూవీ అయితే కాదని చెప్తాను. ఒకటే పాయింట్ చుట్టూ తిరుగుతుంటుంది, పెద్ద ట్విస్ట్స్ అండ్ టర్న్స్ కూడా ఉండవు, కాబట్టి అందరికీ నచ్చే మూవీ కాదు, నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అది కూడా స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది, ప్లస్ నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ట్విస్ట్ అండ్ టర్న్స్, ఎలివేషన్స్ ఇష్టపడే వారికి అయితే నచ్చకపోవచ్చు, ముఖ్యంగా అజిత్ ఫ్యాన్స్కి అయితే కూడా నచ్చకపోవచ్చు. ఇది నాకు తెలిసి అజిత్ ఫ్యాన్స్కి కొద్దిగా నచ్చవచ్చు, కొంతమందికి అజిత్ ఫ్యాన్స్కి అసలు నచ్చకపోవచ్చు. ఇలా నార్మల్గా ఉండే మూవీస్ ఇష్టపడే వాళ్ళకైతే నచ్చుద్దని చెప్పచ్చు. అంతేనండి. మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? తండేల్ మూవీ చెక్ చేయండి, మా ఛానల్లో ఉంది. ఇంకా తండేల్ మూవీ, ఇంకా ఈ పట్టుదల మూవీ చూసారా? చూసిన మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా చివరిగా ఈ మూవీకి వచ్చేసి నేను ఇచ్చే రేటింగ్ 4.3 out of 5 అయితే ఇవ్వచ్చు.